క్లాసికల్ మడత కాజా. ఇప్పుడు మోడర్న్ స్వీట్స్ మన ముందున్నాయని మన రోజుల్లో మెమరీస్ లో ఉన్న మడత కాజాని మర్చిపోతే ఎలాగా? మొదలెట్టేద్దానండి. ప్లేట్ లో కప్పుడు మైదా పిండి, కొంచెం ఉప్పు, నూనె వేసి శుభ్రంగా కలిపేసుకున్నాక కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ పిండి ముద్దలా కలిపేసుకుని పక్కనెట్టేసుకోండి. ఒక గిన్నెలో కప్పుడు పంచదార, కప్పుడు నీళ్లు పోసుకుని 4 యాలక్కాయలు వేసుకుని 3 నిమిషాలు పెట్టేసుకున్నాక పాకం బాగా జిగురుగా అవగానే మూత పెట్టేసుకుని పక్కనెట్టేసుకోండి. మళ్ళీ ఒకసారి శుభ్రంగా మెదిపేసుకుని 5 సమాన భాగాలుగా చేసుకుని చూపిస్తున్నట్టు 5 రోటీలు తయారు చేసేసుకోండి. మొదటి రోటీ మీద కొంచెం నూనె అప్లై చేసుకుని పొడిపిండి చల్లేసుకుని ఇంకొక రోటీ పెట్టుకుని మళ్ళీ నూనె అప్లై చేసేసుకుని అలాగే 5 రోటీల్ని పేరు చేసుకుని గట్టిగా నొక్కేసుకుని టైట్ గా రోల్ చేసేయండి. చివరిన నీళ్లు రాసేసుకుని టైట్ గా క్లోజ్ చేసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కోసేసుకోండి. చపాతీ కర్రతో లైట్ గా రోల్ చేసుకుని గోరువెచ్చగా ఉన్న నూనెలో మాత్రం వేసేసి వదిలేండి. సిమ్ లో ఉంచితే వాటంతట అవే పైకి వస్తాయండి. మీడియం ఫ్లేమ్ లోనే అటు ఇటు తిప్పుకుంటూ ముక్కోడి రంగులోకి రాగానే తీసేసుకుని గోరువెచ్చట పాకంలో వేసుకుని 5 నిమిషాలు ముంచేసుకున్నాక తీసుకుంటే ఏంటో ఉంటదండి. కడలిలోని కెరటాలన్నీ కేరింతలు కొడుతూ కాళ్ళకి కితకితలు పెట్టినట్టు ఉంటదండి.